కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ బాధ్యుడు సెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మేకల రత్నకుమార్ ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠం 5 రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కరపత్రాలకు నింపబెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 ఏళ్లు గడిచినా ప్రజలకు ఒరిగిందేది లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ప్రతి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటన్నా నెరవేర్చడం చెప్పమను. అన్ని దొంగ హామీలు, దొంగ పదవులు చెప్పడమో, పేపర్ తెలుసుకోవడమో తప్ప వాలంటీర్లు రద్దు చేసిండు. మహిళలు 10,000 ఇస్తాము అది క్యాన్సిల్ చేసిండు. ఫీజు రివాల్వ్ చేసిండు. ఈ 108 పూర్తి ధ్వంసం చేసిండు. ఆఫీసర్లు కరెక్ట్ లేదు. ఏదో ఒక ఓల్డేజ్ పెంచిన నెలకి ఇచ్చి అంత చదువుకుంటాను నేను చేసిన అది చేశాను. ప్రాజెక్ట్ ఒక్కటి చేయలే. ఏదో 2 రోడ్లు చేసి 2 తాళ్ళు పైన పూసి అంత నేను ప్రమాణం చేసిన అంటాడు. అదే జగన్ గవర్నమెంట్లో కొత్త ఊళ్ళో పంచాయతీకి స్వరాజ్యం తెచ్చిండు. గ్రామ పంచాయతీ ఎక్కడికి మండలంలో ఎక్కడ పోల్చి మళ్ళీ వాళ్ళ ఊళ్ళల్లో చేస్తాడు. అదంతా తప్పుడు చేసి దాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడేంది నా పుస్తకం చెప్పి నేను అది చేసినా ఇది చేసినా ఈ కూటమి ప్రభుత్వం మా డైజర్ వచ్చే అబద్ధం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కానీ సామాన్య ప్రజలకు ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ మేలు చేసింది లేదు. వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని చెప్పి వాళ్ళ నోట్లో మర్చిపోయారు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా వినియోగ వస్తువులు ప్రతి ఒక్కటి ధరలు పెంచి సామాన్యులు నడ్డి విరిచేశారు. మహిళలకు కానీ బీసీలకు ప్రత్యేక హోదా కల్పిస్తాం 33% అని చెప్పిన వారు ఆ మాటను పక్కన పెట్టేసి బీసీలకు ద్రోహం చేశారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. దాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేశారు. రైతాంగానికి పూర్తిగా ఒక ఎరువుల సబ్సిడీలో కానీ రసాయనిక ఎరువులలో కానీ అత్యధికంగా ధరలు పెంచి రైతాంగం కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఉచిత బస్సు పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామని చెప్పి కొంత ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి దాన్ని కూడా ప్రజల నుండి దూరం చేస్తున్నారు. అమరావతి పేరున వాళ్ళ సొంత కంపెనీలు, బోగస్ కంపెనీలు లాభపడుతున్నాయి తప్ప ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదు. మొత్తం మీద ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలను నాశనం చేసింది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకుపోయింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని రేపు పంచాయతీ ఎలక్షన్లలో ఇవన్నీ గమనించి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగ్విజయంగా గెలిపించాలని కోరుకుంటున్నాను.